ఇరాక్ గడ్డపై ఇజ్రాయెల్ సీక్రెట్ బేస్. నిన్నటి వరకు ఇదొక పుకారు మాత్రమే. కానీ ఈరోజు ప్రపంచ రక్షణ వ్యవస్థలని వణికిస్తున్న షాకింగ్ నిజం. ఇరాక్ ఎడారి గుండెల్లో ఇసుక పొరల కింద పాతిపెట్టిన ఆ ఇన్విజిబుల్ ఫోర్సెస్ ఇప్పుడు అగ్రరాజ్యాలకు షాక్ ఇస్తోంది. ఇరాన్ బార్డర్స్లో జరిగిన ఆ ఒక్క మిస్టరీ బ్లాస్ట్తో మొసాద్ వేసిన అడుగుజాడలు అడ్డంగా దొరికిపోయాయి. ఇరాన్ గుండెల్లో గుణపం తెంపడానికి ఇజ్రాయెల్ ఇక్కడ పాగా వేసిందా? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కాబోతుందా? ఆ రహస్య స్థావరాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. హలో, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. నిజానికి ఇరాక్ ఇజ్రాయెల్ దేశాల మధ్య అస్సలు పడదు. ఇరాక్ చట్టాల ప్రకారం ఇజ్రాయెల్తో మాట్లాడడం కూడా పెద్ద నేరం. కానీ ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతం ఇజ్రాయెల్ గూఢచారులకు అడ్డగా మారిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ బోర్డర్స్కు ఆనుకొని ఉండే ఇర్బిల్ లాంటి నగరాల్లో ఇజ్రాయెల్ తన నిఘా కేంద్రాలను పెట్టింది అని, అక్కడి నుంచే ఇరాన్ అణు పరీక్షలను కనిపెడుతోంది అని అంటోంది. ఇజ్రాయెల్ గూఢచార్య సంస్థ మొసాద్ ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్. ఇరాక్ భూభాగాన్ని వాళ్ళు ఒక లాంచ్ ప్యాడ్లా వాడుకుంటున్నారని నిపుణులు చెప్తూ ఉన్నారు. గతంలో ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టుల హత్యలు జరిగినప్పుడు ఆ గూఢచారులు ఇరాక్ సరిహద్దుల నుంచే లోపలికి వెళ్ళారు అనేది ఆ సరిహద్దుల నుంచే లోపలికి వెళ్ళారు అనేది సమాచారం. కేవలం నిఘా మాత్రమే కాదు, ఇరాన్ ఐఆర్జీసీ కదలికలను ఇజ్రాయెల్ ఇక్కడి నుంచే పసిగడుతోంది అంట. 2022లో ఇరాన్ నేరుగా ఇర్బిల్లోని కొన్ని భవనాలపై మిజైల్స్ అటాక్ చేసినప్పుడు మేము కొట్టింది ఇరాక్ భవనాలను కాదు, మొసాద్ కేంద్రాలను అని ప్రకటించడం ఇంటర్నేషనల్గా సెన్సేషనల్గా మారింది. ఇరాక్ కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ను శత్రువుగా చూస్తున్న కుర్దిష్ నాయకత్వం సహకరిస్తూ ఉంది అక్కడ. ఇంట్రెస్టింగ్గా, ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కాలం నుంచి కుర్దిష్లు తీవ్ర అణచివేతకు గురయ్యారు. తమ మనుగడ కోసం వారికి ఒక పవర్ఫుల్ ఫ్రెండ్ అవసరమైంది. ఆ టైంలో ఇజ్రాయెల్ వారికి సైనిక శిక్షణ, నిధులు, ఆయుధాలను అందించి అండగా నిలిచింది. ఈ కృతజ్ఞతతోనే ఇరాన్ కదలికలను గమనించడానికి ఇజ్రాయెల్కు కుర్దిష్లు తమ భూభాగంలో చోటిచ్చారని తెలుస్తూ ఉంది. ఇదంతా అమెరికాకు తెలియకుండా జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదు. ఇరాక్లో అమెరికా దళాల ఉనికి ఇంకా ఉండడంతో ఇజ్రాయెల్ ఆపరేషన్స్కి అమెరికా పరోక్షంగా సహకరిస్తోంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇరాన్తో యుద్ధం వస్తే ఇజ్రాయెల్ పశ్చిమం, తూర్పున ఉన్న రహస్య స్థావరాల ద్వారా ఇరాన్ను చుట్టుముట్టచ్చు. శత్రువుని రెండు వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ప్లాన్ ఇరాన్కు ఒక పీడకల లాంటిది. ఇరాక్ ప్రభుత్వం ఈ స్థావరాల వార్తలను అధికారికంగా ఖండిస్తున్నప్పటికీ వరుసగా జరుగుతున్న మిజైల్స్ అటాక్స్, లీక్ అవుతున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మాత్రం అక్కడ ఏదో రహస్యం దాగి ఉంది అని చెబుతూనే ఉన్నాయి.